ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవరా సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు సింగిల్ స్క్రీన్లో హయ్యర్ క్లాస్ 110, లోయర్ క్లాస్కు 60 వరకు పెంచుకోవచ్చని, అలాగే మల్టీప్లెక్స్లో ఒక్కో టికెట్పై 135 వరకు పెంచుకోవచ్చని అనుమతి జారీ చేసింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, కమిషనర్ ఆఫ్ పోలీస్, జాయింట్ కలెక్టర్స్, లైసెన్సింగ్ అథారిటీలను కూడా జీవోలో మెన్షన్ చేస్తూ జీవో కాపీని వారితో పాటు సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్, నిర్మాత, సినిమాటోగ్రఫీ మినిస్టర్, సీఎం పర్సనల్ సెక్రటరీలకు పంపించింది. ఇక ఈ జీవో ప్రకారం 27న విడుదల కాబోతున్న దేవర సినిమా టికెట్ రేట్లను పెంచుకునే సౌలభ్యంతో పాటు రిలీజ్ రోజున అర్ధరాత్రి 12 నుంచి 6 ఆటలకు, 28వ తేదీ నుంచి 9 రోజుల పాటు 5 ఆటల ప్రదర్శనకు అనుమతి ఉంటుంది. మరి పెంచిన రేట్లు దేవర రికార్డులకు ఏ మేరకు సాయపడతాయో చూడాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం వేట్టయ్యాన్. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో వేడుక ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ, వేట్టయ్యాన్ సందేశాత్మక చిత్రం, భావోద్వేగాలు ఉన్న సినిమా. నా ముందు చిత్రం జైలర్ ఘన విజయం సాధించింది. ఆ సినిమాకు అనిరుద్ధ్ సంగీతం అందించాడు. ఆ చిత్రం విజయం నన్ను టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే ఓ సినిమా విజయం తర్వాత వచ్చే సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటాం. సో ఈ సినిమా నా ముందు చిత్రం జైలర్ను మించి విజయం సాధించాలని కోరుకుంటున్నా అని అన్నారు. రజనీ వేట్టయ్యాన్ వస్తున్న కారణంగా సూర్య తన కంగువాని వాయిదా వేసుకోవడం విశేషం. ఇక వేట్టయ్యాన్లో దాదాపు 20 ఏళ్ల తర్వాత రజనీకాంత్, అమితాబ్ కలిసి నటించడం ఆడియన్స్లో ఆసక్తిని పెంచింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన మహానటి సీతారామం విజయం సాధించడంతో మలయాళంతో పాటు తెలుగులోనూ వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన కల్కి 2898 అతిథిగా మెరిసిన దుల్కర్ నటించిన తెలుగు చిత్రం లక్కీ భాస్కర్ రిలీజ్కి సిద్ధంగా ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయి సౌజన్య, నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ముందు సెప్టెంబర్ 27న విడుదలవుతుందని ప్రకటించారు. అయితే ఆ తరువాత ప్రీపోన్ చేసి సెప్టెంబర్ 7న వస్తుందన్నారు. ఆ సమయంలో విజయ్ గోట్ రిలీజ్ ఉండడంతో మరోసారి పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు అక్టోబర్ 31న దీపావళి కానుగ్గా వస్తుందంటున్నారు. నిజానికి సెప్టెంబర్ 7న వచ్చి ఉంటే లక్కీ భాస్కర్కు లక్కీగా ఉండేది. తెలుగులో వేరే సినిమాలేవీ లేవు. ఉన్న గోట్ డిజాస్టర్ అయింది. అటు మలయాళంలో ఓనం సీజన్ కలిసి వచ్చేది. అలా లక్కీ భాస్కర్ లక్కీ డేట్ మిస్ చేసుకున్నాడన్నమాట. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్తో పాటు శ్రీమతి సాంగ్కి అద్భుతమైన స్పందన రావడంతో తమ సినిమా ఎప్పుడు విడుదలైనా హిట్ గ్యారెంటీ అని యూనిట్ భావిస్తోంది. మరి వారి నమ్మకం నిజమై దుల్కర్ తెలుగులో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని కోరుకుందాం. నాని హీరోగా నటించిన లేటెస్ట్ హిట్ సరిపోదా శనివారం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. వివేకాత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. ఎస్జే సూర్య విలన్గా ఆడియన్స్ మెప్పు పొందిన ఇందులో సాయి కుమార్, మురళీ శర్మ, అభిరామి, అదితి బాలన్ ఇతర పాత్రలను పోషించారు. థియేటర్లో చక్కటి రెస్పాన్స్తో నాని ఖాతాలో 200 కోట్ల చిత్రంగా నిలిచిన ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ సంస్థ సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. మరి థియేటర్లో మంచి ఆదరణ చూరగొన్న సరిపోదా శనివారంకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్తో కెరీర్ ప్రారంభించింది మంగుళూరు భామ కృతి శెట్టి. అంతకుముందు సూపర్ 30లో చిన్న పాత్రలో మెరిసిన తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన ఉప్పెనతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తరువాత శ్యామ్ సింగ్ రాయ్, బంగారాజ్తో పర్వాలేదన్నట్లు సాగింది. అయితే రామ్తో చేసిన ది వారియర్, ఆ తరువాత అమ్మడు నటించిన మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ, మనమే వరుసగా డిజాస్టర్స్ కావడంతో ఒక్కసారిగా కృతి కెరీర్ స్లో అయింది. దాంతో మలయాళ, తమిళ చిత్రాల వైపు మళ్ళింది కృతి శెట్టి. మలయాళంలో కృతి నటించిన తొలి చిత్రం అజయంతే రాండమ్ మోషనం ఇటీవల విడుదలైంది. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ చిత్రం అక్కడ హిట్ అయినా తెలుగులో మాత్రం ఫ్లాప్ అయింది. జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ మలయాళంలో 50 కోట్లకు పైగా వసూలు చేసింది. మలయాళంలో తొలి చిత్రంతోనే హిట్ కొట్టడంతో అమ్మడు Cloud9లో ఉంది. తమిళంలో వా వాత్యార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జెనీ సినిమాలు ఉన్నాయి. మలయాళంలో పలు ఆఫర్స్ పలుకరిస్తున్నాయి. సో ఇకపై కృతి మలయాళ, తమిళ రంగాల్లో బిజీ అవుతుందేమో చూడాలి.